1978 నుంచి ఆయనతో పాటుగా ఒక రకంగా మంచి స్నేహితులుగా ఈరోజు 4.5 దశాబ్దాల అనుబంధం అవడం చాలా బాధగా ఉంది. పార్టీ వ్యక్తిగతంగా మా తరఫున మా కుటుంబం తరఫున కూడా ఎప్పుడో జోహార్లు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి సంధిస్తాం కామ్రేడ్ యేచూరి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మరణం భారతదేశ రాజకీయాలకే ఒక ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. వారి యొక్క జీవిత ప్రస్థానం అందరికీ తెలిసినటువంటి విషయం. వారి విద్యార్థి దశ నుంచి వారు వామపక్ష విద్యార్థి విభజన నేతగా ఢిల్లీలో కానీ పేరెన్నిక కన్నా జేఎన్యూలో 3 సార్లు ఆయన ఎన్నికవడం అంటే చాలా గొప్ప విషయం. అలానే పార్టీలో కూడా అంచెలంచెలుగా సామర్థ్యానికి తోడు పార్టీ ఆయనకి అన్ని విధాలా కూడా నిచ్చెన మెట్లలాగా ఆయనకి చేసినటువంటి పరిస్థితి. సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈరోజు సాయంకాలం 3 గంటలకు తుది శ్వాస వదిలారు. గత కొద్ది రోజులుగా, అంతకుముందు ఆయన ఆరోగ్యంగా చాలా మంచి ఆరోగ్యంతో ఉండేవాడు. ఇటీవల లండన్ పోయి వచ్చిన తర్వాత శ్వాసకోశకు సంబంధించినటువంటి ఒక సమస్యకు చెకింగ్ కోసమని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో పోతే డాక్టర్లు పరిశీలించి లేదు మీరు ఇన్పేషెంట్గా చేరాల్సిందే అన్నారు. ఈ 10-15 రోజుల లోపల అది క్రమంగా అన్ని అంగాలకు, ఇతర లోపల ఉండేటువంటి ఇతర అంగాలకు కూడా ఈ జబ్బు వ్యాపించడంతో ఆయన శరీరము మందులు సహకరించలేదు. అన్ని ప్రయత్నాలు జరిగాయి. విదేశీ డాక్టర్లు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో వాళ్ళతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ భారతదేశంలో ఉన్నటువంటి మంచి మంచి డాక్టర్లందరూ కూడా ప్రయత్నం చేశారు. చివరికి ఆ కామ్రేడ్ శరీరం సహకరించినందువల్ల తుది శ్వాస వదిలారు. కామ్రేడ్ సీతారాం యేచూరి ఆంధ్ర రాష్ట్రంలోని కాకినాడలో జన్మించారు. ఆ తర్వాత విద్యాభ్యాసం హైదరాబాద్లో కొనసాగుతున్నప్పుడు ఆయన తండ్రి గారు ఢిల్లీలో పనిచేస్తున్నారు. అక్కడ ఆ రోజుల్లో ఆందోళన జరుగుతుంది, జయాంధ్ర ఇవన్నీ కూడా కాలేజీలు లేవు, అందుకోసం నువ్వు ఢిల్లీకి వచ్చేసే అనేసి ఢిల్లీలో జేఎన్యూలో, ఎందుకంటే ఆయన చాలా గొప్ప ఇంటెలిజెంట్, జేఎన్యూలో సీటు దొరికింది. జేఎన్యూలో వరుసగా 3 సార్లు అతి తక్కువ మంది మాత్రమే ఎన్నికైంటారు. 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఆయన ఉపన్యాసం చాలా ఆకర్షణీయమైనటువంటి ఉపన్యాసం, చాలా విశ్లేషణ శక్తి ఉండేటువంటిది. దేశ సమస్యల పట్ల అనర్గళమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటువంటి ధోరణి ఆయనకు ఉండింది. ఆ తర్వాత ఆయన వామపక్షాల వైపు వచ్చాడు. సిపిఎం పార్టీ నాయకత్వం చాలామంది సీనియర్లుగా ఉండేవాళ్ళు. మన హరికృష్ణ సుజిత్, జ్యోతిబాసు, నంబూదిరిపాదు, బసవపుణ్య ఇటువంటి నాయకులు క్రమంగా మా వయసు పెరుగుతుంది అనేసి వెతుకుతూ ఉన్నారు ఆల్టర్నేటివ్ క్యాడర్ ఎవరు అనేది. ఆ రకంగా కామ్రేడ్ ప్రకాష్ కరత్ను, కామ్రేడ్ సీతారాం యేచూరి ఇటువంటి వాళ్ళని ప్రమోట్ చేసి పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆ కామ్రేడ్ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయినాడు, జైలు పోయినాడు. ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో ఆయన ప్రభుత్వంతో ఢీకొన్నాడు. ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఈ దేశ ప్రజలందరినీ ఐక్యం చేయడం ఎట్లా, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి విధానాలు కావాలనేది చాలా మంచి సూచనలు గవర్నమెంట్కి ఇస్తూ ఆ రకంగా అందరినీ ఆకర్షింపజేసుకున్నాడు. ఆ తర్వాత ప్రధానంగా ఇప్పుడు మతోన్మాద ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సీతారాం యేచూరి చేసినటువంటి కృషి అది అనితర సాధ్యము. దేశంలో ఉండేటువంటి లౌకిక శక్తులన్నింటినీ ఐక్యం చేయడంలో కామ్రేడ్ సీతారాం ప్రధానమైనటువంటి పాత్ర తీసుకున్నాడు. ఆ రకంగా దేశం కోసం, ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసి తుది శ్వాస వరకు ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ సీతారాం యేచూరి లేకపోవడం మాత్రం సిపిఎం పార్టీకి చాలా తీవ్రమైన నష్టం. దీన్ని అధిగమించడం కోసం ఆయన అడుగుజాడ